మీరు ఇది కామన్ గా వినే ఉంటారు, కాఫీ తాగితే యాపిటైట్ తగ్గుతుంది, కాఫీ తాగితే వెయిట్ లాస్ అవుతుంది, కాఫీ తాగితే బెటర్ గా బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్లో ఉంటుంది అని. ఐ టెల్ యూ వై దిస్ హ్యాపెన్స్. కాఫీ తాగడం వల్ల మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఫ్యాట్ ఆక్సిడేషన్ అనేది డెఫినెట్ గా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆల్సో కెఫీన్ మన బాడీలో ఎనర్జీ ప్రొడక్షన్ ని 3 to 8% స్టిమ్యులేట్ చేస్తుంది, బట్ ఇండైరెక్ట్లీ బై అ ప్రాసెస్ కాల్డ్ థర్మోజెనసిస్, హీట్ ప్రొడక్షన్ వల్ల, నాట్ బై డైరెక్ట్లీ ప్రొడ్యూసింగ్ ఎనర్జీ. థర్డ్ థింగ్, టెంపరీగా యాపిటైట్ ని కంట్రోల్లో పెడుతుంది, అంటే సప్రెస్ చేస్తుంది. సో షార్ట్ టర్మ్ లో యూ మే నోటీస్ సమ్ అమౌంట్ ఆఫ్ వెయిట్ లాస్, కానీ అది లాంగ్ టర్మ్ కాదు. ఈవెన్చువల్ గా ఆ డోస్ కి మన బాడీకి టాలరెన్స్ లెవెల్స్ వచ్చేస్తాయి. సో లాంగ్ టర్మ్ లో చూసుకుంటే మేజర్ లాంగ్ టర్మ్ వెయిట్ లాస్ ఏమీ ఉండదు, బట్ టెంపరీగా యూ విల్ సీ. ఆల్సో లాంగ్ టర్మ్ లో అబ్జర్వేషనల్ స్టడీస్ కనుక చూస్తే టైప్ 2 డయాబెటీస్ ఉండే వాళ్ళలో బెటర్ గ్లైసెమిక్ కంట్రోల్ ఉంది ఎవరైతే కెఫిన్ తీసుకున్నారు. కానీ దాని ఎఫెక్ట్ కాఫీలో ఉండే కెఫిన్ ఒక్కదాని వల్ల కాదు, కాఫీలో ఉండే పాలిఫెనాల్స్ వల్ల. పాలిఫెనాల్స్ అండ్ కెఫిన్ రెండిటి వల్ల టెంపరీగా యాపిటైట్ సప్రెషన్ ఉంది, టెంపరీగా వెయిట్ కంట్రోల్ ఉంది. లాంగ్ టర్మ్ లో టైప్ 2 డయాబెటీస్ లో బెటర్ గ్లైసెమిక్ కంట్రోల్ ఉంటుంది.